హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో వచ్చేసానండి. అది నా స్టైల్ పుల్లట్లు రెసిపీ. పుల్లట్లు అనగానే చాలామంది దోశ లేదా అట్టు అనుకుంటారు. కాదు, ఇది ఒక వెరైటీ కైండ్ ఆఫ్ పుల్లట్లు అనమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు డెఫినెట్గా రెసిపీ నచ్చుతుంది. ఒక బౌల్లో 3 స్పూన్స్ బియ్యపిండి అండ్ 1.5 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. సో మనం ఎంత బియ్యపిండి వేసుకుంటామో దానికి హాఫ్ శనగపిండి వేసుకొని అందులో ఉప్పు, కారం, జీలకర్ర, పసుపు వేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ అంతా మిక్స్ చేసుకొని పుల్లటి పెరుగు మాత్రమే వేసుకోవాలి. దీనికి తీయటి పెరుగు వేసుకుంటే మీకు ఆ టేస్ట్ అనేది రాదు. సో పుల్లట్లు అంటేనే పుల్లటి పెరుగుతో చేసుకోవాలి. సో పుల్లటి పెరుగు వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. ఉండలు లేకుండా చేతితో మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మళ్ళీ అంతా బ్యాటర్ చెక్ చేసుకోండి. మళ్ళీ హ్యాండ్స్ వాష్ చేసుకోలేదనుకోకండి. నేను ఒక 2 to 3 టైమ్స్ హ్యాండ్స్ ప్యూర్గా వాష్ చేసుకున్న తర్వాతనే నేను మిక్స్ చేయడం స్టార్ట్ చేసాను. మళ్ళీ గరిటెతో మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత ఒక ప్యాన్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని దోశలాగా వేసేసుకోవాలన్నమాట. దాన్ని పేర్చొద్దు, అలానే జస్ట్ పోసేయాలి. సో బ్యాటర్ మంచిగా వేసేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలన్నమాట. సో నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసేసుకొని తీసేసుకొని మన పుల్లటి రెసిపీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.